రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో కేంద్రం పగా బాబు దగా శీర్షికన ప్రధానమైన వార్త మనకు కీలకంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఏగాదిగా ఈ దగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అలాగే బీజేపీ షేమ్ అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. మనకు దక్కాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీకి తరలింపు అంటూ ఈ వార్తను ప్రధానంగా మనం చూడొచ్చు. తెలంగాణలో అత్యంత మంచి ఎకోసిస్టమ్ ఉన్నప్పటికీ కూడా సెమీ కండక్టర్ పరిశ్రమను మన దగ్గర ఏర్పాటు చేయకుండా ఏపీకి తరలించడం, ఏపీలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది తెలంగాణకు సంబంధించిన యువకులకు సంబంధించి ఒక వెన్నుపోటు లాంటిదనే అంశం మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది వాస్తవానికి ఈ మధ్యకాలంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే రంగం, దానికి తోడుగా అత్యధికంగా విస్తరణకు అవకాశం ఉన్న రంగం. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏఐ వంటి కీలకమైన పరిణామాలు, టెక్నాలజీ అప్గ్రేడేషన్ వల్ల అనేక కీలకమైన రంగాలు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతర రంగాల్లో కొంత ఉద్యోగాలకు ఎట్లా పరిస్థితి ఉంటుందని ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెమీకండక్టర్లకు సంబంధించిన పరిశ్రమపై పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందనే అంచనా ఇప్పటికే అనేక మంది నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇందులో మరొక కీలకమైన అంశం కూడా మనం చూడాలి. ఇక్కడ గతంలో డిఫెన్స్ కారిడార్కు సంబంధించిన ప్రస్తావన పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన ప్రతిపాదనలు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పక్షాన ఎంపీలు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్ళి తెలంగాణలో ఉన్న డిఫెన్స్ ఎకోసిస్టమ్కు సంబంధించిన అంశాన్ని కూలంకషంగా వారంతా కూడా వివరించారు. ఇక్కడ అనేక రక్షణ సంస్థలకు సంబంధించిన పరిశోధన కేంద్రాలు కావచ్చు, దానికి తోడుగా ఉన్న కొత్త స్టార్టప్స్ కావచ్చు, అనేక రకాల డిఫెన్స్ ఎకోసిస్టమ్ ఉన్నప్పటికీ డిఫెన్స్ కంపెనీలకు సంబంధించిన ఒక పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ సిద్ధంగా ఉన్నా ఇక్కడ పెట్టకుండా దాన్ని ఉత్తరాదికి తరలించుకుపోయిన సందర్భం. అప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు, తెలంగాణ గొంతుకొస్తున్నారని. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్లకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉన్న తెలంగాణలో కాదని ఏకంగా ఏపీలో తరలించడం అనేది తెలంగాణకు రెండు వైపులా, ఓవైపు కాంగ్రెస్ అలాగే మరోవైపు టీడీపీ, ఇంకోవైపు బీజేపీ, మూడు వైపుల నుంచి ముప్పేట దాడి జరుగుతోంది, ముప్పేట దగా చేస్తున్నారనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, బీజేపీపై ఒత్తిడి తీసుకురావడం, దీనికి తోడుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి అటు టీడీపీకి రెండు పార్టీలకు కూడా సహకరించడం వల్లే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అంశం మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ సేమ్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. మనకు దక్కాల్సిన కీలకమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఇది. రాష్ట్రానికి రావాల్సిన ఏఎన్ఐపి నోరు నొక్కి హైజాక్ చేసేది ప్రధానంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న విషయం ఇది. డైవర్షన్ వెనుక చక్రం తిప్పిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క కుట్రతో ఏకంగా 3,000కు పైగా మన ఉద్యోగాలు గల్లంతైనాయి. వాస్తవానికి 3,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, దానికి తోడుగా పరోక్షంగా కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి. ఒక పరిశ్రమ వచ్చిందంటే అక్కడ ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక ఆర్థిక పునరుజ్జీవం ఆ ప్రాంతంలో పొందినట్టుగానే మనం భావించాలి. చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కావచ్చు, దీనికి తోడుగా అనేక రకాల వ్యాపారాలు కూడా విరాజిల్లుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఒక్క పరిశ్రమ రాకపోవడంతో రానున్న రోజుల్లో కూడా ఈ రంగంలో విస్తరణకు అవకాశం ఉండే సందర్భం కూడా, ఆ అవకాశాన్ని కూడా తెలంగాణ కోల్పోయినట్టు అవుతుంది. నిజంగా కూడా ఇది అత్యంత బాధాకరం. తెలంగాణకు సంబంధించి సెమీకండక్టర్లకు సంబంధించిన కంపెనీని ఈ విధంగా తెలంగాణ గొంతు కోసి పక్క రాష్ట్రానికి తరలించడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న విషయం కూడా కనిపిస్తుంది. ఎకోసిస్టమ్ లేని అస్సాం, ఒడిషా, ఏపీకి కంపెనీలు ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎకోసిస్టమ్లు అక్కడ లేవు. వాస్తవానికి అస్సాంలో లేవు, ఒడిషాలో, ఏపీ కూడా అక్కడ కూడా లేని పరిస్థితి. కానీ ఎకోసిస్టమ్ సమృద్ధిగా ఉన్న రాష్ట్రాల్లో కనుక ఏర్పాటు చేస్తే వాస్తవానికి అది ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక ఆర్థిక చోదక శక్తిగా కూడా ఎదుగుతుంది. తెలంగాణలో వాస్తవానికి ఒక ఎకనామిక్ ఇంజన్గా ఎదగడం వల్ల, హైదరాబాద్ ఒక ఎకనామిక్ ఇంజన్గా ఎదగడం వల్ల కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆర్థిక వృద్ధి కావచ్చు, ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, ఆర్థిక ఆదాయం రంగంలో కూడా ఆర్థిక రంగం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి దేశానికి కూడా ఏకంగా పెద్ద ఎత్తున ఒక అన్నపూర్ణలాగా ధాన్యంలోనే కాకుండా ధనంలో కూడా సమకూర్చే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ఇప్పుడు ఇలాంటి రాష్ట్రాలు ఒక ప్రగతిశీలమైన రాష్ట్రంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు గొంతుకోశారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 11.5 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గొంతుకొస్తూనే ఉంది. ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇప్పటివరకు సాగునీటి రంగంలో ఇవ్వలేదు, ఒక కొత్త ఉన్నత విద్యా సంస్థను ఇవ్వలేదు, ఒక కొత్త ఎంబీబీఎస్ కాలేజీను ఇవ్వలేదు. చివరికి
డిఫెన్స్ కారిడార్ ఇవ్వలేదు, దీనికి తోడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా కీలకమైన ఈ సెమీ కండక్టర్ల విషయంలో కూడా ఘోరమైన అన్యాయాన్ని 3 పార్టీలు కలిసి చేయడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. వీటన్నిటినీ సాధించుకునేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందనే చర్చ కూడా తెలంగాణ సమాజంలో జరుగుతుంది. ఎందుకంటే పోరాడితే తప్ప హక్కులు సాధించుకునే అవకాశం లేదు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్న అంశం. ఇందులో మరొక కీలకమైన పరిణామాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఇదంతా జరుగుతున్నా కూడా ఎవరు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై లోక్సభలో నోరు మెదపడం లేదు. కాంగ్రెస్ వైపు నుంచి, బీజేపీ నుంచి చెరో 8 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనిపై నోరు మెదిపి తెలంగాణకు జరిగిన అన్యాయంపై వారు గొంతెత్తిన సందర్భం లేదు. వాస్తవానికి తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ మాత్రమే. ఆ గొంతుకకు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఇప్పుడు తెలంగాణకు ఒక అతిపెద్ద ప్రమాదంగా మారింది. వాస్తవానికి ఇప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, గులాబీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కనుక దీనిపై లోక్సభలో ఉండి ఉంటే దీనిపై లోక్సభను పూర్తిగా స్తంభింపజేసేవారు. కేంద్ర ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత చట్టసభలోనే నిలదీసేవారనే అంశం, తద్వారా దేశం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళేవారనే ఒక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. కానీ ఆ ప్రాతినిధ్యం లేకపోవడంతో రకరకాల అబద్ధాలతో ఇతర పార్టీలు తెలంగాణ ప్రజల గొంతు కోసిన నేపథ్యంలోనే ఈ అన్యాయాల పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలో దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణ యువతీ యువకుల్లో ఇప్పుడు చర్చ జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. 3 పార్టీలు చేస్తున్న ముప్పేట దాడితో పాటు చేస్తున్న దగాపై కూడా తెలంగాణ యువత రగిలిపోతున్నారని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. కొన్ని కీలకమైన అంశాలు చూద్దాం. అన్నీ గుజరాత్కే, ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికే మెజారిటీ సెమీ కండక్టర్ ప్రాజెక్టులు అనే వార్త కూడా కనిపిస్తోంది. వాస్తవానికి దేశానికి ప్రధానిగా అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఫెడరల్ స్ట్రక్చర్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాఖ్య వ్యవస్థకు గౌరవం ఇస్తూ ఈ సమాఖ్య వ్యవస్థను ముందుకు సాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అన్నీ కూడా ఇటీవలి కాలంలో బీజేపీ 2014 నుంచి మొదలుకొని ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఈ మొత్తం దశాబ్దం పైగా కాలంలో అన్నీ కూడా గుజరాత్కు మాత్రమే తరలిస్తున్నారు, ఇతర రాష్ట్రాల గుండెల్లో గుణపాలు దించుతున్నారనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సొంత రాష్ట్రానికి మెజారిటీ సెమీ కండక్టర్ ప్రాజెక్టులు అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు దాదాపు 10 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపితే అందులో 4 గుజరాత్కి తీసుకెళ్లారు. మిగిలిన 6 5 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే కేటాయించారు. 1 యూనిట్ మాత్రం పంజాబ్కి ఇచ్చిన పరిస్థితి. తెలంగాణపై మాత్రం కేంద్రం వివక్ష. అంటే వాస్తవానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అవకాశాలు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానిపై ఉంటుందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ కేవలం తన సొంత రాష్ట్రానికి మాత్రమే పెద్దపీట వేస్తూ అన్ని ఇతర రాష్ట్రాలకు వివక్ష చూపిస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న అంశం. ఇందులో కూడా మరొక కీలకమైన పరిణామం కూడా మనం గమనించాలి. వాస్తవానికి ఇందులో ఒకవేళ గనక ఇతర రాష్ట్రాలకు తరలించాలని అనుకున్న ఇతర రాష్ట్రాలు కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే వారు పెద్దపీట వేస్తున్నారు తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాలపై మాత్రం ఆ వివక్ష కొనసాగుతుందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒకే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉండాలని కోరుకోవడం కూడా సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమనే అంశం ఇప్పటికే మనం చూస్తున్నాం. ప్రజా ప్రాతినిధ్యం, ప్రజలకు సంబంధించిన తీర్పును గౌరవించి ఆయా రాష్ట్రాల్లో ఉండే మౌలిక వసతులు కావచ్చు, అక్కడ ఉండే నైపుణ్యత కావచ్చు, దానికి తోడుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు విస్తరణకు ఉన్న అద్భుతమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలను ఎంపిక చేసుకొని తద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే ఒక ప్రాంతం కనుక వెనుకబడి ఉంటే అక్కడ అభివృద్ధి కోసం ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎకోసిస్టమ్ కూడా ఇందులో అత్యంత కీలకంగా ఉంటుంది. ఒక బలమైన ఎకోసిస్టమ్ ఉంటేనే అక్కడ పెట్టే పరిశ్రమలు, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులకు రానున్న రోజుల్లో కూడా అవి ఫలించి వాటికి సంబంధించిన ఫలితాలు కేంద్ర ప్రభుత్వానికి, తద్వారా దేశానికి, రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేవలం సొంత రాష్ట్రంపై ప్రేమ చూపించి ఇతర రాష్ట్రాలపై ఈ విధంగా సవతి తల్లి ప్రేమను కనపరచడం అనేది ఇప్పుడు ప్రధానంగా వివాదాస్పదంగా మారుతున్న అంశం. ఇక మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. రైతులకు సంబంధించి రైతు బీమా ఉన్నట లేనట 14వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పాలసీ. అర్ధరాత్రి వరకు కొనసాగిన అప్లికేషన్ల స్వీకరణ, అప్లోడ్, 3 రోజుల గడువుతో ఏఈఓలు ఉక్కిరి బిక్కిరి. రైతులకు పదే ఫోన్లు చేసి దరఖాస్తుల స్వీకరణ. హడావిడిలో తప్పులు, భారీగా రైతుల పేర్లు మిస్సింగ్ అయినాయంటూ మరో కీలకమైన వార్త. రైతు బీమా అనేది వాస్తవానికి కేసీఆర్ గారు ఒక మహోన్నతమైన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారు. ఇలాంటి పథకం అనేది
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించలే, దేశ స్థాయిలో ఏ ప్రధాని కూడా ఆలోచించలే. వాస్తవానికి రైతులు అనేక కారణాలతో వాళ్ళు గనక మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే. ఆ పరిస్థితి, కుటుంబం మళ్ళీ నిలబడాలంటే, నిలదొక్కుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేని దయనీయమైన పరిస్థితి దేశంలో రైతులది. ఎందుకంటే ఆ రైతు అంటేనే ఆర్థికంగా చితికిపోయిన అన్నదాత. ఏ రాష్ట్రంలో చూసుకున్నా పరిస్థితి అదే విధంగా ఉంది. అందుకోసమే రైతు గనక ఏ కారణంతో అయినా చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమాను అందించాలన్న ఒక ఆలోచన, ఆ కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టాలన్న ఒక మహోన్నతమైన సంకల్పం దాని వెనుక దాగి ఉండే. అందుకోసమే ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో కనుక మళ్ళీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీని నమ్మితే వారు మోసం చేస్తారనే ఒక అనుమానం, ఒక ఆలోచన, ఒక ఆందోళనతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు సంబంధించిన వారికి కూడా పెద్ద ఎత్తున ప్రీమియం కట్టబెట్టడం ద్వారా ఆ సంస్థను కూడా నిలబెట్టాలి, ఆ సంస్థను కూడా కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో దానికి ఆ బాధ్యతను అప్పగించి 11.5 ఏళ్ల పాటు దాన్ని మంచిగా కొనసాగించారు. అనేక మంది రైతులకు సంబంధించిన కుటుంబాల్లో కూడా వెలుగులు నింపి వారి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చిన సందర్భం. ఇప్పుడు ఈ పాలసీలో కూడా పూర్తిగా అనేక రకాల బీమా ప్రీమియం కూడా చెల్లించట్లేదనే అనేక రకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా రైతులు, 550 మందికి పైగా రైతులు కేవలం ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తెలంగాణలో మరణించారు. ఇవి కాకుండా అనేక మంది, వేల సంఖ్యలో ఇతర కారణాలు, అనారోగ్యాల కారణాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు, ఇలా రకరకాల కారణాలతో కూడా చాలామంది రైతులు తనువు చాలించిన, కుటుంబాలకు దూరమైన సందర్భం ఉంది. భౌతికంగా వారు మన మధ్య లేని పరిస్థితి. అలాంటి రైతులకు కూడా కొండంత అండగా ఉన్న రైతు భరోసా అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో అయితే ఎట్లాగూ వారి చేయూత ఎలాగూ లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచైనా ఈ రైతు బీమా పథకానికి సంబంధించిన అమలు గనక సక్రమంగా చేసి ఉంటే రైతులకు అండగా నిలిచేది. కానీ పూర్తిగా ఇదంతా కూడా ప్రభుత్వ చేతగానితనంతో అర్ధరాత్రి వరకు అప్లికేషన్ల స్వీకరణ కావచ్చు, కొత్త పాలసీకి సంబంధించి అమల్లో రావాల్సిన టైంలో రాకపోవడం కావచ్చు, ఇలా అనేక రకాల వివాదాల నేపథ్యంలో రైతు బీమాకు సంబంధించిన సంకల్పం కూడా ఇప్పుడు నీరు గారిపోతుందనే ఆందోళన కేవలం రైతాంగంలోనే కాదు, రైతులను ప్రేమించే ప్రతి ఒక్కరిలో, దీంతో పాటుగా మేధావుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇలాంటి మంచి సంకల్పాన్ని, వాస్తవానికి గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అందులో మంచి పథకాలు ఏమున్నా కూడా అవి కొనసాగించాలి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినా కానీ వాటిని కూడా కొనసాగించారు. ఎందుకంటే అదొక మంచి సంకల్పంతో దాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు వేరైనా, పార్టీ వేరైనా, సంకల్పం మంచిదైతే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు తన విశాల దృక్పథాన్ని ఒక విజన్తో ఆలోచించి వాటిని ముందుకు కొనసాగించిన సందర్భం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అది లోపించిందనేది తెలంగాణ సమాజం చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.